ఈ వీడియోలో రాముడు కృష్ణుడి మరణానికి కారణమా, అంటే రాముడి వల్ల కృష్ణుడు చనిపోయాడా అని తెలుసుకుందాం. మీలో చాలామంది అంటారు రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా విష్ణు యొక్క అవతారాలు, అలాంటిది కృష్ణుడి మరణానికి రాముడు ఎందుకు కారణం అవుతాడు అని. కానీ ఈ వీడియోలో దీని గురించే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ప్లీజ్ గైస్ ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్తో మా ఛానల్ ఎంతో బూస్ట్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ భూమండలానికి సృష్టికర్త అయిన విష్ణుకి 10 అవతారాలు. అందులో 2 అవతారాలు రాముడు ఇంకా కృష్ణుడు. ఈ భూమిపైన ఎప్పుడైనా అధర్మం అన్యాయం పెరిగినప్పుడు విష్ణుదేవుడు కొత్త అవతారాన్ని ఎత్తుతాడు. అలానే రామావతారం ఇంకా కృష్ణ అవతారం కూడా ఎత్తాడు. రామావతారం త్రేతాయుగంలో ఎత్తాడు. అలానే కృష్ణ అవతారం ద్వాపర యుగంలో ఎత్తాడు. త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ఇంకా అందులో రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. అప్పుడు రావణుడు సీతామాతని మారువేషంలో వచ్చి లంకకు తీసుకొని వెళ్తాడు. ఇంకా అది తెలిసిన రాముడికి సీతామాతని వెతుకుతూ రాముడికి సుగ్రీవుడు, హనుమంతుడు ఇంకా వానర సైన్యం పరిచయం అవుతుంది. ఇంకా వాళ్ళ సహాయంతో సీత లంకలో ఉందని తెలుస్తుంది. అది తెలిసిన రాముడు లంకకి వెళ్ళి రావణుడిని సంహరించి సీతని అయోధ్యకు తీసుకొని వెళ్తాడు. దీంతో రామాయణం అయిపోతుంది. ఆ తర్వాత రాముడు కొన్ని సంవత్సరాలు అయోధ్యని పాలిస్తాడు. ఆ తర్వాత యమధర్మరాజు మారువేషంలో వచ్చి, స్వామి మీరు వచ్చిన పని అయిపోయింది, ఇంకా మీరు వైకుంఠానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది అనడంతో రాముడు సరే అంటాడు. ఇంకా హనుమంతుడు ఉండంగా ఆ పని జరగదు. రాముడిని వైకుంఠానికి రానివ్వడు అని హనుమంతుడిని నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెళ్ళి వెతికి తీసుకొని రా అంటాడు రాముడు. ఇంకా హనుమంతుడు వెళ్ళడంతో రాముడు వైకుంఠానికి వచ్చేస్తాడు. ఇలా రాముడి మరణం జరుగుతుంది. ఇంకా త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం. అందులో మహాభారతం జరిగింది. మహాభారతంలో కౌరవులు, పాండవులు ఉన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహాభారతంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే కురుక్షేత్రం. ఇందులో పాండవులు గెలుస్తారు. ఎందుకంటే ధర్మం ఎటువైపు ఉంటే గెలుపు అటువైపు ఉంటుంది. ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో తెలుసు. అందుకే పాండవులు గెలుస్తారు. ఇంకా ఈ యుద్ధం అయిపోయిన కొన్ని సంవత్సరాలకి ద్వాపర యుగం అంతంలోకి వస్తుంది. ఆ సమయంలో కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఇంకా జర అనే ఒక వేటగాడు జింక అనుకొని కృష్ణుడి కాలికి బాణం కొడతాడు. దాంతో కృష్ణుడు చనిపోతాడు. కానీ కృష్ణుడి మరణానికి రాముడు ఎందుకు కారణం అంటే, రామాయణంలో 2 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళే వాలి, సుగ్రీవులు. వీళ్ళకి ఒకసారి కొట్లాట అవుతుంది. అసలు ఏమైందంటే, ఒకసారి వాలి ఒక రాక్షసుడితో కొట్లాడతాడు. అలా కొట్లాడుతూ ఒక గుహలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ గుహ యొక్క ఎంట్రన్స్లో సుగ్రీవుడిని కాపలా కాయమని వాలి సుగ్రీవుడికి చెప్తాడు. ఇంకా సుగ్రీవుడు అలానే చేస్తాడు. వాళ్ళిద్దరూ గుహలోకి వెళ్ళి సంవత్సరం తిరిగిపోయినా కూడా ఎవరు కూడా బయటికి రాలే. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ గుహలో నుండి పెద్ద పెద్ద అరుపులు వస్తాయి. దాంతో సుగ్రీవుడు ఆ రాక్షసుడు అరుపులు అనుకొని తన అన్న వాలి చనిపోయాడు అనుకొని ఆ గుహని ఒక రాయితో మూసేస్తాడు. కానీ వాలి చనిపోలేదు. ఆ గుహని తన తమ్ముడు సుగ్రీవుడు కావాలని మూసాడు అని అనుకొని ఆ రాయిని జరిపి వాళ్ళ రాజ్యానికి వెళ్తే సుగ్రీవుడు ఆ రాజ్యానికి రాజుగా మారతాడు. ఇది చూసిన వాలి నన్ను కావాలని చంపుదాం అనుకున్నాడు నా సొంత తమ్ముడు అని అప్పటి నుండి వాలి సుగ్రీవుడిని చంపడానికి చూస్తాడు. ఆ సమయంలోనే సుగ్రీవుడికి రాముడు పరిచయం అవుతాడు. ఇంకా సుగ్రీవుడు వాలి తనని చంపడానికి చూస్తుండు అని రాముడికి చెప్తాడు. ఇంకా వాలి సుగ్రీవుడి భార్యని అపహరిస్తాడు. ఇంకా ఒక తమ్ముడు తప్పు చేసినా కూడా క్షమించాలి, కానీ వాలి అది చేయలేదు. ఇక్కడ వాలి అధర్మంగా ఉండు. ఇంకా రాముడు నువ్వు వాలితో యుద్ధం చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. సుగ్రీవుడు సరే అంటాడు. అలా వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతుంది. వాళ్ళ యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు బాణంతో ఒక చెట్టు వెనుక నుండి వాలిని చంపుతాడు. ఇంకా రాముడు తనని చంపాడు అని తెలిసిన వాలి, స్వామి ధర్మం పాటించాల్సిన మీరే అధర్మంగా నన్నెందుకు చంపావు అంటే, నువ్వు సుగ్రీవుడి భార్యని అపహరించావు. ఇంకా ఒక తమ్ముడు తప్పు చేస్తే అన్నగా నువ్వు సర్ది చెప్పాలి, కానీ నువ్వు చంపడానికి చూసావు. ఇలా నువ్వు అధర్మంగా ఉన్నావు. ఈ భూమిపై ఎవరు అధర్మంగా ఉన్నా కూడా ఇలానే చేయాలి. అందుకే నేను ఇలా చేశాను. నేను కూడా అధర్మంగా నిన్ను చంపాను. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా నన్ను ఇలా ఒక చెట్టు వెనుక నుండే చంపు అని ఒక వరం ఇస్తాడు రాముడు. ఇంకా ద్వాపర యుగంలో వాలి జర అనే ఒక వేటగాడిలా పుడతాడు. కృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే జర అనే వేటగాడు చెట్టు వెనుక నుండి కృష్ణుడిని చంపుతాడు. ఇంకా ఆ వేటగాడు కృష్ణుడి వద్దకు వచ్చి, స్వామి క్షమించండి,
నేను జింక అనుకొని బాణం వేసిన, కానీ అది మీకు తగిలింది అని క్షమాపణలో అడుగుతాడు. కానీ కృష్ణుడు, నువ్వేం తప్పు చేయలేదు. త్రేతాయుగంలో నేను నిన్ను చెట్టు వెనుక నుండి అధర్మంగా చంపాను. అప్పుడు నువ్వు వాలిలాగా ఉండే. నీకు ఒక వరం ఇచ్చిన, నా పగ ద్వాపర యుగంలో తీర్చుకో అని. నువ్వు ఇవాళ ఆ పగ తీర్చుకున్నావు అని అంటాడు కృష్ణుడు. దీంతో ఏం తెలుస్తుంది అంటే దేవుడికి సైతం కర్మ తిరిగి వస్తుంది. అలానే అధర్మంగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో తప్పకుండా ఉంటుంది. ఇలా రాముడు కృష్ణుడి మరణానికి కారణం అవుతాడు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.